రైతంటే శ్రమ, రైతంటే సంఘటిత శక్తి, రైతంటే కష్టాలకు వెనుదిరిగని ధైర్యం, రైతంటే లోకానికి అన్నం పెట్టే అన్నదాత. అలాంటి రైతన్నకు ప్రభుత్వాలు ఏం చేసినా ఎంత చేసినా తక్కువే. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా సాదా బైనామా క్రమబద్ధీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సాదా బైనామా తెల్ల కాగితాలపైన కావచ్చు, బాండ్ పేపర్లపై కావచ్చు రాసుకున్నటువంటి భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్ధీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతుంది. సాదా బైనామా కార్యక్రమాన్ని క్రమబద్ధీకరణ భూభారత చట్టంలోని సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామా క్రమబద్ధీకరణ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతుంది. ఈ సాదా బైనామా క్రమబద్ధీకరణ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులు దాదాపు 9,80,000 మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 2024 జూన్ 2 వరకు ఎవరికైతే భూమి ఆధీనంలో ఉంటుందో వారు అందరూ కూడా అదే విధంగా గత కనీసం 12 సంవత్సరాల పైగా భూమి తమ ఆధీనంలో ఉన్నట్టయితే సాదా బైనామా కింద వారి యొక్క యాజమాన్యం హక్కులను పొందవచ్చును. గత ప్రభుత్వం కూడా సాదా బైనామా విషయంలో 1971 చట్టంని సవరణ చేసి 2020 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ అందులో సాదా బైనామా క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన సెక్షన్లు చేర్చకపోవడం వల్ల న్యాయపరమైన వివాదాలు రావడం వల్ల మధ్యలోనే దాన్ని అటకెయ్యడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క అంకిత భావంతో చిత్తశుద్ధితోటి ఎలాగైనా చిన్న సన్నకారు రైతులకి లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని సాదా బైనామా క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయడానికి ముందుకు రావడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులందరికీ కూడా లబ్ధి చేకూర్చుతుంది. ఈ సందర్భంగా అందరి తరపున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.